హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. మనందరికీ జుట్టు రాలిపోవడం, హెయిర్ డ్రైగా అవ్వడం లేదా హెయిర్ గ్రోత్ స్లోగా ఉండడం వంటి సమస్యలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా. ఈ రోజు నేను ఈ వీడియోలో అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు సాఫ్ట్ గా హెల్దీగా ఉండడానికి ఒక న్యాచురల్ హెయిర్ రెమెడీని చూపించబోతున్నాను. దానితో పాటు ఇది తయారు చేయడానికి ఉపయోగించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకు జుట్టుకు ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుంటూ ఈ లిక్విడ్ ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో తెలుసుకుందాము. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో అప్పుడప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవడానికి టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి ఒక చిన్న టిప్ చూపిస్తాను. అలాగే హెయిర్ పాడవకుండా హెయిర్ గ్రోత్ కు ఉపయోగపడే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తెలుసుకుందాము. ఇక ప్రాసెస్ లోకి వెళ్తే మనం ఈ రెమెడీ కోసం వీడియోలో చూస్తున్నట్టు బియ్యం, మెంతులు, ఉసిరికాయలు, అలోవెరా, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు తీసుకుంటున్నాను. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలోవెరాను సైడ్స్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. దానిలో తగినంత వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి కాస్త ఎక్కువ వాటరే తీసుకుంటున్నాను. మీరు అప్పటికప్పుడు చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది బయట నిలవ ఉండదు. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఒక 1 వీక్ లోపే వాడేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లో చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి. మందార ఆకులు, మందార పువ్వులు జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు హెయిర్ గ్రో అవడానికి, హెయిర్ రూట్స్ ను బలంగా చేయడానికి, జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా ఉండడానికి నేచురల్ కండిషనర్ లా ఉపయోగపడుతుంది. బియ్యంలో ఉండే పోషకాలు జుట్టుకు బలం ఇవ్వడంలోను, జుట్టు షైనీగా స్మూత్ గా ఉంచడంలోను, స్కాల్ఫ్ ను క్లీన్ గా ఉంచడంలోను సహాయపడతాయి. మెంతులు డాండ్రఫ్ ను, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు రూట్స్ ను బలంగా చేసి జుట్టు సాఫ్ట్ గా ఉండేలా చేస్తాయి. కరివేపాకు జుట్టును నల్లగా ఉంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు రూట్స్ కు బలాన్ని ఇచ్చి హెయిర్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది. అలోవెరా స్కాల్ఫ్ ను మాయిశ్చర్ చేయడంలోను, స్కాల్ఫ్ ను కూల్ గా ఉంచడంలోను, డాండ్రఫ్ తగ్గించి జుట్టు డ్రైగా కాకుండా మృదువుగా ఉంచడంలోను సహాయపడుతుంది. ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జుట్టు ముందే తెల్లబడకుండా షైనీగా కనిపించడానికి సహాయం చేస్తుంది. రూట్స్ ను బలంగా చేసి హెయిర్ గ్రోత్ కు సహాయం చేస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ కాయలకు బదులుగా ఆమ్లా పౌడర్ ను కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కాయలు మనకు ఫ్రెష్ గా దొరకవు కదా, పౌడర్ అయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే ఈజీ వేలో ఆమ్లా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు కావాలంటే ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఎక్కువ క్వాంటిటీ అయితే మీడియం ఫ్లేమ్, తక్కువ క్వాంటిటీ అయితే సిమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ లో పెట్టొద్దు. వాటర్ కలర్ చేంజ్ అయ్యి మనం వేసిన వాటి సారం అంతా వాటర్ లో దిగింది అని మనకు అర్థమైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఆ వాటర్ ని వడగట్టుకోవాలి. ఈ వాటర్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ వాటర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. బయట ఉంచితే 1 డే లోపు అవజేసేయాలి. అదే ఫ్రిడ్జ్ లో అయితే 1 వీక్ వాడుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్ గా యూజ్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను డైలీ యూస్ కోసమని స్ప్రే బాటిల్ లో తీసుకుంటున్నాను. స్టోర్ చేసుకోవడానికి వేరే డబ్బాలో పోసి తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి నేను ఇలా తయారు చేసిన వాటర్ ని 2 విధాలుగా యూజ్ చేశాను. అందులో ఒకటి ఇలా స్ప్రే బాటిల్ లో తీసుకొని డైలీ స్కాల్ఫ్ కి అప్లై చేయాలి. అప్లై చేసి మర్దనా చేయాలి. అంటే తలలో వెంట్రుకల మొదలకు స్ప్రే చేసి మర్దనా చేయాలి. నేను ఇక్కడ చేయి మీద వేసి చూపించాను. మీరు ఇలా తలకు స్ప్రే చేయాలనుకుంటే ఒక వారం రోజులకు సరిపడా తయారు చేసుకోండి. అదే తలస్నానం చేయడానికి ఉపయోగించేటట్టయితే అప్పటికప్పుడు తయారు చేసుకోండి. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు చెప్తాను. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి యూజ్ చేసేటట్లయితే డైరెక్ట్ గా చల్లగా ఉన్నదాన్ని తలకు స్ప్రే చేయొద్దు. ఇప్పుడు నేను రెండో ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ లో నేను 2 టైప్స్ చూపిస్తాను. ఒకటి కుంకుడుకాయలతో, 2 షాంపూతో. ఫస్ట్ ఇలా కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోవాలి. అప్పుడే కుంకుడుకాయలు నానుతాయి. అందులో మనం తయారు చేసిన లిక్విడ్ ని వేసుకొని మీకు సరిపడా కుంకుడుకాయలను అందులో వేసి కాసేపు నానబెట్టుకోవాలి. కుంకుడుకాయలు నానిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. మీరు కుంకుడుకాయలు యూజ్ చేసేటట్లయితే ఈ లిక్విడ్ తయారు చేసేటప్పుడే కుంకుడుకాయలను కూడా వేసి మరిగించవచ్చు. ఆ విధంగా తక్కువ క్వాంటిటీలో అప్పటికప్పుడు చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షాంపూతో చూద్దాం. దీనికోసం మనం నార్మల్ వాటర్నే కొంచెం తీసుకొని దానిలో షాంపూ మనకు కావాల్సినంత వేసుకొని మనం తయారు చేసిన లిక్విడ్ ని వేసుకుంటాము. ఇంకొక విషయం, మనం లిక్విడ్ ని యూజ్ చేసే ముందు మనం డబ్బాని ఈ విధంగా షేక్ చేయాలి.
ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. లేకపోతే అడుగునంతా పేరుకుపోయి మనకు అంత యూజ్ ఏమి ఉండదు. మరొక చిన్న జాగ్రత్త, మనం ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ ఎంత నేచురల్ అయినా సరే అందరి తలలు ఒకలా ఉండవు కాబట్టి కొందరికి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడకపోవచ్చు. మనకు ఏ ఇంగ్రీడియంట్ పడట్లేదో దానిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. చివర్లో మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఒక చిన్న ప్రాసెస్ చెప్తానన్నాను కదా, ఇది పర్సనల్ గా నేను ఎప్పుడు యూజ్ చేస్తాను. నాకు చాలా బాగా ఉపయోగపడింది. 4 మందార ఆకుల్ని నీళ్ళల్లో నలిపేసి దానిలో షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ వేసి వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ సిల్కీగా స్మూత్ గా కూడా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి చాలా లాంగ్ హెయిర్ ఉండేది. నాకు సివియర్ హెల్త్ ఇష్యూ రావడం వలన హెయిర్ మొదల కంట మొత్తం ఊడిపోయింది. మళ్ళీ హెయిర్ వస్తుందో రాదో అని నాలో నేను చాలా భయపడిపోయేదాన్ని. నేను ఎప్పుడు తలస్నానం చేసినా ఈ విధంగా మందారాకులు యూజ్ చేసేదాన్ని. నాకు ఇది చాలా బాగా ఉపయోగపడింది. దీనితో పాటు బాదం పప్పును కూడా నానబెట్టుకొని తినేదాన్ని. ఇది హెయిర్ కోసమని కాదు, నా హెల్త్ బాగాలేదని తినేదాన్ని. కానీ ఇది నాకు హెయిర్ కి కూడా చాలా బాగా ఉపయోగపడింది. రోజుకి 4-5 బాదంని ఇలా నానబెట్టుకొని తినండి. జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు హెయిర్ స్ప్రేకి కూడా చిన్న ప్రాసెస్ చెప్తాను. మనం బియ్యం కడిగే నీళ్లు ఉంటాయి కదా, మొదటిసారి కడిగిన నీళ్లను వంపేసేయాలి. రెండోసారి వాటర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం వాటరే తీసుకోవాలి. ఆ కొంచెం వాటర్ నే బియ్యంతో కడిగి ఆ నీళ్లను తలకు స్ప్రే చేసుకోవాలి. వీటిని తలస్నానం చేయడానికి 1/2 గంట ముందు యూజ్ చేయాలి. వీటిని నిల్వ ఉంచి వాడకూడదు, అప్పటికప్పుడు యూజ్ చేయాలి. కొంతమంది తలస్నానం చేసిన తర్వాత హెయిర్ ని డ్రైగా అలా వదిలేస్తారు. 2-3 రోజుల వరకు కొబ్బరి నూనె రాయాలి. తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే కంపల్సరీగా కొబ్బరి నూనె రాసి మర్దన చేసుకోవాలి. అలా చేయడం వలన తలకు రక్త ప్రసరణ మంచిగా జరిగి హెయిర్ ఊడిపోకుండా డ్రైగా అవ్వకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే తలకు మొదలకు వరకే పట్టించి చివర్లు అలా వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయడం వలన జుట్టు ఎర్రగా మారి పాడవుతుంది. ఈ విధంగా జుట్టు ఎక్కడా కూడా పొడిగా లేకుండా జాగ్రత్తగా కొబ్బరి నూనెని పట్టించి మర్దన చేయాలి. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. కొందరికి జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది. ఒక్కొక్క వెంట్రుకే 2-3 చీలికలుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు వ్యాజిలైన్ ని ఈ విధంగా కొంచెం తీసుకొని చివర్లకు రాస్తే ఆ చిట్లిన హెయిర్ రిపేర్ అవుతుంది. ఈ విధంగా నేను యూజ్ చేసే కొన్ని చిన్న టిప్స్ ఈ వీడియో ద్వారా మీతో పంచుకున్నాను. మీకు వీటన్నిటిలో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.